పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో వన్ ధన్ వికాస కేంద్రం ద్వారా జీడి పిక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు దళారుల వద్ద మోసపోకుండా ఉండేందుకు వీకే కేంద్రాల ద్వారా జీడి పంటను కొనుగోలు చేస్తోందని అన్నారు. అలాగే ఈ కేంద్రాల ద్వారా రాబోయే రోజుల్లో అటవీ ఉత్పత్తులైన చింతపండు, కొండ చీపుర్లు మరియు ఔషధ గుణాలు ఉన్న కరక్కాయలు, ఎండు పిక్కలు, నల్ల జీడి పిక్కలు, నేలవేము, నరమామిడి చెక్క, కుంకిడికాయలు, అలాగే తేనె, శీకాకాయి తదితర ఉత్పత్తులను మద్దతు ధరకు గిరిజనుల నుండి కొనుగోలు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. దళారుల చేత మోసపోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సెంటర్ ఉందో వీకేల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి ఇక్కడ మీ దగ్గరే, అంటే ఎక్కడో కాదు, మీరు ఆటోలకు తీసుకెళ్ళి దానికి ఛార్జెస్ ఇవన్నీ పే చేసుకోకుండా ఇక్కడికే మీరే తీసుకొచ్చే విధంగా మీకు అందుబాటులో ఉండే విధంగా 7 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీకే కేంద్రాలు. మరి ఇవన్నీ కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటే అంటే రైతులే వ్యాపారస్తులుగా మీ అంతటా మీరే ఇక్కడ తీసుకొచ్చి మీరే చూసుకొని మీరే అన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో అది వెంటనే కూడా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అనేసి మీరు కనుక్కొని ఇక్కడికి తెచ్చుకొని మీరు ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీరెవరు కూడా దళారుల చేతిలో మోసపోకూడదని చెప్పేసి ఇక్కడ వీకేల ద్వారా నిజంగా మన సెంట్రల్ గవర్నమెంట్